ఆమేన్ ఆమేన్. ప్రియులారా, కూడి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు గొప్ప నామములో స్నేహవందనాలు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క ప్రశంస, దేవుని యొక్క సన్నద్ధి. ప్రియులారా, దేవుడు మనకు అధికంగా అనుగ్రహించిన దేవుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చాలా లోతుగా తన పనులు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. ప్రత్యేకంగా ప్రియులారా, మనం ప్రాణగాయాలు ప్రభు స్వస్థపరిచిన స్తోత్రం. ప్రాణగాయం మాత్రం కాదు, శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి బాధను యేసునామములో పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరిచిన దేవుడు స్వస్థపరిచాడు. మిరకల్ స్వస్థ దేవుడు దయచున్నాక కానీ మనం నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలో, ఆరాధన సమయంలో, దేవుని స్తుతించే సమయంలో, వాక్య ధ్యానములో అంత పరిశుద్ధాత్మ దేవుడు లోతైన కార్యాలు దేవుడు చేస్తున్నవి. దేవునికి స్తోత్రం. కాబట్టి తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మను అధికంగా బలపరుస్తున్నాక మీ ప్రాణం శరీరాన్ని జీవగల దేవుడు తాకుతున్నటువంటి స్తోత్రం. హల్లెలూయా. తాకుతున్నటువంటి స్తోత్రం. ఎందుకంటే జీవగల దేవుడు మనల్ని తాకుతారు. ఎందుకంటే మనకు బలం అవసరమైంది. జీవగల దేవుడు మన ఆత్మ ప్రాణం శరీరం నిరంతరం తాకుతారు. జీవగల దేవుడు ఉన్నాడు, సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని. కాబట్టి దేవునికి స్తోత్రం. మీ ఆత్మ అధికంగా బలపరిచినాక మీ ప్రాణం శరీరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం తాకుతున్నటువంటి దేవునికి స్తోత్రం. ఏమవుతుంది? ప్రాణములు ఉన్న గాయాలు మాయమైపోతాయి. దుఃఖం, నిరాశ, బాధలు తొలగిపోతాయి. డిప్రెషన్ తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి హోలీ స్పిరిట్ తాకుదల దేవుడు తాకే దేవుడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రాణం శరీరాన్ని తాకుతాడు. నిరంతరం హోలీ స్పిరిట్ మనల్ని ప్రభావం చేయనాక తాకినాక. కాబట్టి ప్రియులారమైన దేవుని యొక్క సన్నిధి మనం కోరుకోవాలి, తాకదల మనం కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అది డీప్ గా, లోతుగా పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తి మందుడైన దేవుడు చేస్తున్న స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని తాకాలి. లేదంటే ఏమవుతుంది? మనం బంధించబడిన స్థాయిలో ముందుకు కొనసాగించబడతాయి అన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాము, ప్రాణగాయాలు స్వస్థపరిచి బంధకాల నుండి బయటకు ప్రభు తీసుకొని వస్తున్నాం అనమాట. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు సువార్త విని వాక్యం ద్వారా రక్షణ పొందాము, మంచిది. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చారు, మంచిది. కాబట్టి సువార్త ద్వారా, వాక్యం ద్వారా దేవుడు సాతాను రాజ్యం నుండి దేవుని రాజ్యంలోనికి తీసుకొని వచ్చారు, మంచిది. అంటే దేవుని రాజ్యంలో వచ్చిన తర్వాత బంధించబడిన స్థాయిలో కొనసాగించబడడానికి వీలు లేదనమాట. చాలా మంది మనం చూసినట్లయితే సువార్త విని రక్షణ పొందిన తర్వాత కూడా, ప్రభు దగ్గర వచ్చిన తర్వాత కూడా బంధించబడిన స్థాయిలో, ప్రాణం లోకైన స్థాయిలో చాలా మంది ప్రియులారా మనం చూడవచ్చు. ఆత్మ విడిపించబడాం కానీ ప్రాణములో లోతైన గాయాల ద్వారా కానీ, దుఃఖం కానీ, నిరాశ, బాధల ద్వారా కానీ బంధించబడిన స్థాయిలో. కానీ అలాంటి వ్యక్తులను ప్రభు విడిపించే దేవుడు. కాబట్టి ప్రభువును ఆశ్రయించాలన్నా ప్రభు నన్ను విడిపించము, ప్రాణగాయాలు స్వస్థపరచము, లోతైన గాయాలు స్వస్థపరచము, సాతాను అబద్ధాల నుండి విడిపించము, ప్రార్థన చేయాలి. నన్ను పరిశుద్ధపరచము, లోతుగా నా ప్రాణం పరిశుద్ధపరచమని ప్రియులారా మనం కోరుకోవాలన్నా. ఇప్పుడు దేవుడు పరిశుద్ధపరుస్తాడు మన ప్రాణాన్ని. దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఎమోషన్ను ప్రభు తాకుతాడు, మనసును తాకుతాడు, చిత్తాన్ని తాకుతాడు అనమాట. స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా, దేవుడు ఇప్పుడు మాత్రమే మన ద్వారా పరిచయ బయటపడతాయి అనమాట. జీవదనందలు మన ఆత్మ నుండి ప్రాణం ద్వారా ప్రవహిస్తాయి అనమాట. లేదంటే జీవదనందలు మన కోరిన స్థాయిలో ప్రవహించలేదు, దేవుడు కోరుతున్న స్థాయిలో ప్రవహించలేదు. ప్రాణంలో గాయాలు అన్న, దుఃఖం, నిరాశ, బాధలు అన్న ఏమవుతుంది? జీవదనందలు బయటకు ప్రవహించండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? దేవుని స్థాయిలో వచ్చిన మనను సంతోషపరుస్తాడు, ఆనందంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు మన హృదయం ఎలాగ ఆనందపరచాలని. జీవంగల దేవునికి తెలుసు అనమాట. స్తోత్రం. కాబట్టి మన హృదయాన్ని ఆనందింప చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆనందింప చేస్తాడు. నవ్వలేని వ్యక్తి కూడా నవ్వినట్టు ప్రూవ్ చేస్తాడు. ఆమె చేస్తాడు ప్రియులారా. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచయం అనమాట. దేవునికి స్తోత్రం. లేదు, ఎందుకంటే
మనం నవ్వాలి, దేవుని చిత్తం అదే. ప్రభునందు ఆనందించు, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనమేమో సీరియస్ గా ఉండనట్టు కొందరు అలాంటి బోధ కూడా విని ఉండొచ్చు. ఎల్లప్పుడూ ఏడ్చుకోవాలి, ఆనందకరమైన మంచిది స్తోత్రం. కానీ ఎల్లప్పుడూ మనం ఏడ్చుకొని ఉండడం, బాధ తలెంచుకొని, శ్రమలు తలెంచుకొని ఎల్లప్పుడూ ఏడ్చుకొని ఉండడం దేవుని చిత్తం కాదు. పరిశుద్ధ గ్రంథం ఏం నేర్పిస్తుంది? ఎల్లప్పుడూ ఆనందించుడని రాయబడి ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడు, అదే దేవుని చిత్తం. ఎల్లప్పుడూ ఏడ్చుకొని ఉండడం దేవుని చిత్తం కాదు. స్తోత్రం. బాష్ప బిందువును దేవుడు తుడిచి వేసే దేవుడు, కన్నెత్తి అనుభవం నుండి దేవుడు విడిపించే దేవుడు. ఇప్పుడు ఆనందంతో దేవుడు మన ఇల్లు నింపున్నాక, ఇప్పుడు ఎవరైతే ప్రభునందు అధికంగా ఆనందిస్తారో వారు బలవంతులుగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరుస్తాడు, వారు బలవంతులుగా మార్చబడతారు అన్నమాట. కానీ ఎవరైతే దుఃఖం, నిరాశ, బాధతో బ్రతారో వారు బలహీనలుగా మార్చబడతారు. ఇక్కడ దేవుడు మనల్ని డిసైన్ చేశామన్నమాట. కాబట్టి మన ఎల్లప్పుడూ దుఃఖం, నిరాశ, బాధతో ఉండడానికి కొరకు దేవుడు మనను నిర్మించలేదు. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించడానికి కొరకు, సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా ఉండడానికి కొరకు దేవుడు మనల్ని జీవగల దేవుడు మనల్ని నిర్మించాం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా మనం ఆత్మ ప్రాణ శరీరంలో పడి చేస్తున్నట్టు స్తోత్రం. కాబట్టి మనం కూడా కోరుకోవాలి, హోలీ స్పిరిట్ నా బ్రతుకులో మీరు లోతుగా మీరు పరిశుద్ధాత్మ దేవుడు మీరు కోరినట్టు నాలో లోతుగా మీరు మేము పర్సన్స్ నింపము, లోతుగా నాలో పని చేయము, నన్ను వాక్యం ధర కట్టము, నన్ను శుద్ధి చేయము అని ప్రియులారా మనం ప్రార్థన ఇచ్చారు. ఇప్పుడు ఒకటే సత్యం, పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. దేవుడు మన కూర్చున్న ప్రణాళిక ప్రభు యేసునామములో నెరవేర్చినాక నా పట్ల, మీ పట్ల, మనందరి పట్ల జీవంగా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ప్రణాళిక లేకుండా దేవుడు ఎవరిని పిలువలేదు. ఆ ప్రణాళిక యేసునామములో జీవంగా దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పుడు దేవుని చిత్తం మన జీవితంలో ప్రభు నెరవేరుస్తాడు. ఏ ఉద్దేశంతో దేవుడు పిలిచారో ఇది నెరవేర్చబడినాక అంతే. స్తోత్ర. దగ్గర ప్రభువుకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, సర్వజ్ఞాని అనమాట. కానీ ఏ విధంగా అని పూర్తి మనం చెప్పలే, కానీ దేవుడు అయితే నెరవేరుస్తాడు అంతే. ఇప్పుడు మనం నమ్మాలి. దేవుడు ప్రేరారా వాగ్దానాలు నెరవేర్చే దేవుడు, ఫుల్ఫిల్ చేసే దేవుడు అనమాట. దానికి ముందు మనం దుర్మన్నాలు జరగలేదనమాట, అగాధ మన్నాలు లేకుండా దేవుడు కాపాడుతాడనమాట. స్తోత్రం. కాబట్టి ఫుల్ఫిల్ చేశాడు. ఏ ఉద్దేశంతో అయితే ప్రభు మనం పిలిచారు, ఉద్దేశాలు జీవంగా దేవుడు నెరవేర్చినాక. ఒకవేళ మన జీవితంలో మనం చూసినట్టే చాలా బలహీనత ఉండవచ్చు, అయినా కానీ దేవుడు తన పిలుపు ఉద్దేశాలు ఫుల్ఫిల్ చేస్తారు. మన శక్తిని బట్టి కాదు. ప్రభు శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, సర్వశక్తి ముందు సర్వజ్ఞాన సర్వవ్యాధి ప్రభుకు కుదవలేదన్నమాట. ఇప్పుడు ప్రభు నెరవేరుస్తాడు. ఇప్పుడు మనం సమర్పించనిచ్చాడు. కాబట్టి ఉదయగానం ప్రియులారా మన ఆత్మ ప్రాణ శరీరాన్ని సమర్పిస్తా. ప్రభు నన్ను ఏ ఉద్దేశంతో మీరు పిలిచారో, ఏ ఉద్దేశంతో నన్ను ఎన్నుకున్నారో ఉద్దేశాలు ప్రభు నా బ్రతుకులో నెరవేర్చమని మనం కోరదాం, ప్రార్థన ఇస్తాం. ప్రభు తప్పకుండా అది నెరవేరుస్తాడు. కాబట్టి దానికి స్తోత్రం. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్టే, 3వ అధ్యాయంలో మనం చూసినట్టే దేవుని బిడ్డలకు ఉన్న మనం బిస్కిపోవద్దు. కొన్నిసారి మనం బిస్కిపోతాం పరిస్థితులను బట్టి, ప్రజలను బట్టి, నా ఆత్మీయ జీవితం మన పరిస్థితులను బట్టి, ప్రజలను బట్టి కొన్నిసారి విసిగిపోతాం. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం విసిగిపోవద్దు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు. చూడండి, ప్రాణం విసిగిపోవద్దు అనమాట. సరే, ప్రాణం విసిగిపోయే కొన్ని పరిస్థితులు రావచ్చు. ప్రేమించాల్సిన వ్యక్తి ప్రేమించలేని పరిస్థితుల్లో, సహాయం చేయాల్సిన వ్యక్తి సహాయం చేయలేని పరిస్థితుల్లో, ఓదార్పుగా మాట్లాడే వ్యక్తి గాయపరిచినట్టు మాట్లాడినప్పుడు స్తోత్రం. కాబట్టి గడపరచాల్సిన వ్యక్తులు, ఎంకరేజ్ చేయాల్సిన వ్యక్తులు నిరుత్సాహపరచినట్టు మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం మాటలు చెప్పి మనల్ని బలపరచాలి. కానీ కొందరు అవిశ్వాసం మాటలు చెప్తారు కొన్నిసారి. కాబట్టి అలాగే కొన్నిసారి ఇప్పుడు ఇలా మనం ప్రాణం విసిగిపోతాము.
మీ అలసట పడకి, మీ ప్రాణం విసుకకి ఉండినట్లు. కాబట్టి ప్రాణం విసిగిపోవద్దు అన్నమాట. దేవుని పిల్లలు ఒక ప్రాణం విసిగిపోవద్దు. ప్రాణం విసిగిపోతున్న వారు ఏమవుతుంది, వారు వెనుకకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ అన్నమాట. ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు మనం చూడవచ్చు, వారు ప్రయాణంలో వారి పరిస్థితులను బట్టి కొందరు ప్రాణం విసిగిపోయినప్పుడు కొందరు చెప్పారు, సలహా మనం తిరిగి వెళదాం, ఐగుప్తు ఇంకా బాగుంది కదా, అక్కడైతే ఉల్లిగడ్డ దొరుకుతుంది, ఇంకా కాయకూరలు దొరుకుతుంది, చేపలు దొరుకుతుంది, మంచి ఆహారం దొరుకుతుంది, బానిసలైనా పర్లేదు అని కొందరు సలహా చెప్పామన్నమాట. ఎందుకంటే ప్రాణం విసిగిపోయినప్పుడు అలాంటి అవిశ్వాస మాటలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, మనం ఈ ప్రయాణంలో మనం ప్రాణం విసిగిపోవద్దు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, యేసుక్రీస్తును ధ్యానించుకోవాలి. కాబట్టి పాపాత్మలు తనకు వ్యతిరేకముగా, వ్యతిరేకముగా, యేసుక్రీస్తుకు వ్యతిరేకముగా పాపాత్మలు అనేకులు యేసుక్రీస్తు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు, అంటే యేసుక్రీస్తుని కూడా చాలా మంది తిరస్కరించామన్నమాట. నీవు వద్దు, ఇవి నాందుకు రావద్దు, ఇలాంటి పదాలు, నువ్వు వేరే ఊరికి వెళ్ళము, ఈ ఊరిలో ఉండవద్దు, రకరకాల విధంగా. ఇంకా సొంత వారు కూడా యేసుక్రీస్తును తిరస్కరించామన్నాడు. సొంత వారు కూడా ప్రభువు రక్షించుకోవడానికి వచ్చా, కానీ సొంత వారే తిరస్కరించాం, నీవు వద్దు. కాబట్టి ప్రియుల పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పి, పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేస్తున్న తిరస్కారం అంతే, అంటే వారికి అర్థం కాలేదని ప్రభు మేలు చేయడానికి వచ్చాం, రక్షకుడిగా వచ్చాం, విమోచకుడిగా వచ్చాం, కానీ చాలా మంది అర్థం చేసుకోకుండా ప్రభువును తిరస్కరించామన్నమాట. ప్రభువును తిరస్కరించాం. మనం కూడా మనలో కొందరు ఒకప్పుడు తిరస్కరించిన సార్లు ఉన్నారని ఆయన దేవుడు మహాకృపను బట్టి ఇప్పుడైతే మనం అందరం అంగీకరించిన వాటి స్తోత్రం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మవైన యేసుక్రీస్తు కలువరి సిలువలో మన కొరకు, యేసుక్రీస్తు ప్రేమని కలువరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టామని, సమాధులను తిరిగి లేచామని నమ్మిన మన హృదయంలో యేసుక్రీస్తును చేర్చుకున్న వారందరిని బట్టి ప్రియులారా మనం స్తుతిస్తాం. కాబట్టి క్రిస్తును కొందరు తిరస్కరించి ఉండొచ్చు, కానీ మనం మాత్రం తిరస్కరించవద్దన్నమాట. కాబట్టి తిరస్కారం అంతయు ప్రభు ఏం చేస్తారు, ఓర్చుకోనామన్నమాట. అంటే ఓర్పుతో సహించామన్నమాట. తిరస్కారం చాలా మంది తిరస్కరించారు. ఒకవేళ మీరు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నారేమో, మీ భర్త నేను తిరస్కరిస్తున్నారు, తల్లిదండ్రులు తిరస్కరిస్తున్నారు, భార్య తిరస్కరిస్తున్నారు, పిల్లలు తిరస్కరిస్తున్నారు, మాటలు అసలే పట్టించుకోవడం లేదని, చేతులు దెబ్బ లేదని, వయసు వచ్చినామని, నీ సమయం దగ్గర అయిందని, ఇది నా సమయమని కొందరు మాటలు అసలే పట్టించుకోవడం లేదని. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకుని విసిగిపోవద్దు. తిరస్కారం ఓర్చుకున్న యేసుక్రీస్తును ప్రియులారా తలించుకోనడి. కాబట్టి దేవుడు యేసుక్రీస్తును దేవుడు పంపాము, దేవుడు ఎన్నుకున్నాము, ఇప్పుడు ఉద్దేశంతో పంపాము. కాబట్టి ఉద్దేశం తండ్రి తన బ్రతుకులో ఫుల్ఫిల్ చేశామన్నమాట. యేసుక్రీస్తు బ్రతుకులో తండ్రి తన ఉద్దేశాలు, ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తును తండ్రి భూమికి పంపించారో ఉద్దేశాలు తండ్రి పూర్తిగా నెరవేర్చాడు. అదే దేవుడు యేసుక్రీస్తును నమ్మిన మన జీవితంలో కూడా జీవగల దేవుడు నా పట్ల మీ పట్ల ఉన్న ఉద్దేశాలు యేసులో నెరవేర్చినట్టు అంత. కాబట్టి తండ్రి తన ఉద్దేశాలు నెరవేర్చే దేవుడు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూడొచ్చు, యేసుక్రీస్తు కలువరి సేవలో ప్రాణం పెట్టి సమాధి నుండి తండ్రి తిరిగి లేపు. కాబట్టి లేపబడిన యేసుక్రీస్తు తండ్రి దగ్గరే కూర్చున్నాం. కాబట్టి తండ్రి దగ్గరే యేసుక్రీస్తు ఒంటరిగా కూర్చోవడం లేదన్నమాట. ఇప్పుడు తండ్రి దగ్గర ఒంటరిగా లేదు. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధులు గుంపు మనం చూడవచ్చు, సంఘాన్ని మనం చూడవచ్చు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు భూమిలో వచ్చినప్పుడు తిరస్కరించబడేది, అవమానాలు సహించాం, శ్రమలు పొందాం, ఇన్సల్ట్. ఆయన కానీ మాటతో ఒక్క మాట కూడా వారికి వ్యతిరేకమైన మాటలు, పాప మాటలు చెప్పలేదన్నమాట. వారికి అంటే పాపం చేయలేదన్నమాట, దూషణ మాటలు చెప్పలేదు,
శాపమాటలు యేసుక్రీస్తు సహించామన్నమాట, క్షమించామన్నమాట, ఓర్పు సహించాం. కారణం ఎందుది? తండ్రి అయిన దేవుడు హెచ్చిస్తాడు. తండ్రి అయిన దేవుడు మహిమ అనుభవంలోనికి తిరిగి లేపే శక్తి తండ్రి అయిన దేవునికి ఉంది అని ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి ప్రజలు ఒకవేళ మిమ్మల్ని అవమానపరుస్తున్నారేమో, తిరస్కరిస్తున్నారేమో, గాయపరుస్తున్నారేమో, ఇన్సల్ట్ చేస్తున్నారేమో, అబద్ధాలు చెప్తున్నారేమో కానీ బాధపడవద్దు, భయపడవద్దు. జీవం గల దేవుడు ఉన్నాడు. ఆ జీవం గల దేవుడు ఖచ్చితంగా హెచ్చిచ్చే దేవుడు అన్నమాట. కాబట్టి మనం ఓర్పుతో ఉండాలి, మన సహనతో ఉండాలి. తండ్రి తన పనులు చేస్తాడు. తండ్రి మర్చిపోయే దేవుడు కాదు. తండ్రి మర్చిపోయే దేవుడు కాదు. జీవం గల దేవుడు ఉన్నాడు, మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే మనం ఎదుట ఉంచబడిన పంతేమలో ఓపికతో మనం కూడా ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమును ఆసీనుడై ఉన్నాడు. దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వములో ఆసీనుడై ఉండే ఆ గొప్ప స్థాయిలో ఉన్నామన్నమాట. సంఘం మనం కూడా సేమ్ అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తుతో పాటు తండ్రి దేవుడు మనను తిరిగి లేపిన స్తోత్రం. తిరిగి లేపబడిన మనం, క్రిస్తులో ఉన్న మనం యేసుక్రీస్తుతో పాటు పరలోకములో దేవుడు మనను కూర్చుంటబెట్టాం. ఇంత గొప్ప కానీ ఇది మనం చూడాలి. తెలుసరి ఇది మనం చూడలేదని మనమేమో వారు చెప్పిన నెగిటివ్ మాటలు, ఇన్సల్ట్ మాటలు, గాయపరిచే మాటలు తిరస్కరించడం, సహాయం చేయడం లేదు, మేలు చేయడం లేదు, శాప మాటలు కొందరు పలుకుతున్నారు, ఆశీర్వాదం అనుభవించకుండా కొందరు చేస్తుంది. ఇదే మనం చూస్తున్నారు. కానీ పరలోక తండ్రిని మనం చూడాలి, ప్రభువైన యేసుక్రీస్తుని మనం చూడాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు మెండుగా సమృద్ధి ఇచ్చేసాయి. మనం ఏం చెప్తాం? ఫలానా వారు నేను ఆశీర్వాదం పొందుకుంటే నేను పుట్టినప్పటి నుండి లేదంటే ఫలానా రోజు నుండి వారు అదే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే మనం చెప్తారు. నెగిటివ్ స్టైల్ ఒకవేళ జరుగుతుందండి. కానీ అసలైన ఆశీర్వాదం తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఈ విషయం మనం మర్చిపోతాము. దానిలో తర్వాత మనం బాధతో బ్రతాము. కాబట్టి దేవుని చిత్తం అనేది మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు గొప్ప దేవుడు, ఆకాశ భూమి సందర్భం సరిచిన పరమ తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా లెక్కలేని ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాను. ఎందుకు మనం చూడడం లేదు, దాని గురించి ఎందుకు చెప్పడం లేదు? ఫలానా ఎవరో మనుషులు ఎవరో కాదు కావచ్చు, కొన్నిసారి మనతో ఉన్నవారు కావచ్చు, చాలా మనం ఇష్టపడేవారు కావచ్చు, మనతో క్లోజ్ ఉన్నవారు కొందరు ఆశీర్వాదాన్ని అనుభవించి కొన్ని మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి ఎందుకు బాధపడాలి? దాని గురించి ఇంకా బాధపడాల్సిన సమయం కాదు. దాని గురించి బాధపడుతున్న వారు బాధలోనే కొనసాగించబడుతుంది. కానీ ఇప్పుడు మన పరలోకతాన్ని చూడాలి. పరలోకతాన్ని యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన లెక్కలేని అన్లిమిటెడ్ ఆశీర్వాదం అన్నమాట. అన్లిమిటెడ్ ఆశీర్వాదం తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా అనుగ్రహించాను. దాని గురించి మనం చెప్తున్నామా? దాన్ని మనం గ్రహించాలి. దాన్ని మనం కొనియాడే సమయం అన్నమాట. మనమేమో ఎవరో కొన్ని ఆశీర్వాదాలు మనం పొందకుండా కొందరు నేర్చే మాటలు, శాప మాటలు కానీ అదే గురించి చెప్తున్నారు. కాబట్టి మనం చేంజ్ చేయాలి. మన మనసు చేంజ్ అవ్వాలి అన్నమాట. మన మనసు చూపు మారాలి. మనం క్రీస్తు వైపు చూడాలి. మన జీవగల దేవుని వైపు చూడాలి. వాక్యం మీదకి మన కన్నులు రావాలి. పరిస్థితుల నుండి మనుషుల నుండి దేవుని వైపు తిరగాలి మన మనసు. ఒకటి ఫలానా వ్యక్తి ఆశీర్వాదానికి అడ్డుపడామని అదే ధ్యానించుకొని ఉండే నీ జీవితం అలాగనే అయిపోతుంది. శ్రోత కానీ ఇప్పుడు చూడాలి, తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప కార్యం చేస్తాడు. మీరు దీవించబడడానికి కొరకు ఆశీర్వాద పూర్ణ తండ్రి పరిశుద్ధాత్మ వలన, క్రీస్తు పరిశుద్ధాత్మ వలన ఇచ్చి మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాడు. ఇది మనం చూడాలి. ఇది చూస్తుంటే ఏమవుతుంది? మనకు అర్థమైంది. నేను ఆశీర్వదింపబడిన వ్యక్తి, తండ్రి దేవుడు క్రీస్తు నేను దీవించాను. ఇప్పుడు ఏమవుతుంది? ఆనందిస్తాను. నేను పలానా వ్యక్తి మన ఆశీర్వాదం అనుభవించకుండా అసూయతో పగతో ఉన్నారు. అదే మనం ధ్యానించకుండా ఉంటే ఏమవుతుంది? దుఃఖం, నిరాశ, డిప్రెషన్. ఇప్పుడు దాని నుండి బయటపడాలి అంటే మనసు చేంజ్ చేసుకోవాలి. ఆలోచన చేయడం చేంజ్ చేసుకోవాలి. ఏం ఆలోచన అయితే
తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారి చేసిన మేలు తలుచుకోవాలి. సింపుల్, వెరీ సింపుల్. కానీ మనం సరాసరి ఏం చెప్తాం? వారు చేసినది నేను ఎలా మర్చిపోవాలి, వారు నన్ను ఇన్సల్ట్ చేశారు, ఎన్నోసారి ఆశీర్వాదం అనుభవించకుండా చేశారు. కానీ మనం చూడవచ్చు, యాకోబు గురించి మనం చూడవచ్చు, లాబాను ఆశీర్వాదం అనుభవించకుండా ఎన్నిసారి చేశారు, కానీ యాకోబు మాత్రం అది జ్ఞాపకం చేయడం లేదు. యాకోబు ఆలోచన ఏంటిది? జీవం కలిగిన దేవుడు అనమాట. స్తోత్రం. యాకోబు బాధపడలేదు, దుఃఖంతో నిరాశతో ఉండలేదు. పిలిచిన దేవుడు, నమ్మదైన దేవుడు అంతే. ఆ దేవుడు నన్ను దీవిస్తాడు అంతే. కాబట్టి లాబాన్ 10 సార్లు అడ్డుపడామని దాని గురించి బాధతో లేదు, ముందుకు కొనసాగిస్తున్నామన్నాడు. జీవం గల దేవునితో కలిసి ముందుకు కొనసాగించాలి. మనం పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు విశ్వాసంతో అడుగు వేసే వ్యక్తులే ఉండాలి. అందుకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనుషుల్లో ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు మేలు మేలు. మనుషులు ఆశ్రయించుకొని ఉంటే నువ్వు సిగ్గపడడానికి, నిరాశ, బాధ కారణమైనది నువ్వు జీవగల దేవుని కంటే మనుషులు ఆశ్రయించిన వలన అనమాట. ఇందుకొరకు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసారి మనం అది చదివాం, విన్నాం, ధ్యానించాం. మనసులు ఆశ్రయించడం కంటే పరవలోగా తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేక దేవునిలో, వాక్యమైన దేవునిలో సమాధి నుండి తెలియలేచిన పునరుద్ధానుడైన సాతాను జయించిన యేసుక్రీస్తులు ఆశ్రయించాలి అంతే. స్తోత్రం. దానికన్నా తక్కువ ఏమీ లేదు. ఇప్పుడు జీవగల దేవుని ఆశ్రయించిన వారికి మేలు అనుభవిస్తుంది. కానీ మనుషులు ఆశ్రయించబడుతున్న వారు చాలాసారి విసిగిపోతారు. దుఃఖం, నిరాశ, డిప్రెషన్ లో, లోతైన అనుభవంలో తప్పకుండా వెళ్తారు. కారణం ఉంది, ఎందుకంటే నీవు జీవగల దేవుని కంటే ఎక్కువ మనుషులు ఆశ్రయించిన మనస్సు కలిగి ఉన్న కాబట్టి. అంతవరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది జీవగల దేవుని ఆశ్రయించాలి. ఇక మనుషుల్లో జీవగల దేవుని కంటే మనుషులు ఆశ్రయించిన వారి గురించి యెర్మయా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం చదవాలి అని కూడా నాకు లేదు. ఇక్కడ అది కొంచెం ఘోరమైన మాట. వారు హృదయం దేవుని నుండి దూరం అయిపోతుంది, వారు శాపగ్రస్తులు, ఆశీర్వాదం వారు అనుభవించలేదు. కారణం ఏంటి? వారు మనసు జీవం గల దేవుని నుండి చాలా దూరంగా ఉన్నామన్నట్టు. అని 17వ అధ్యాయము యెర్మయా గ్రంథం 17వ అధ్యాయము 7, 8 వచనం ప్రియులారా మనం చూసినట్లయితే ఏం చేసుకోవాలి? జీవం గల దేవుని ఆశ్రయించాలి. వారు దేవుని దీవెన తప్పకుండా అనుభవిస్తారు. పరిస్థితులు ఏది ఉన్నా సరే జీవగల దేవుని ఆశ్రయించిన వారు ఖచ్చితంగా దీవెన పొందుతాయి అనమాట. ఖచ్చితంగా అంతే, 100% అనమాట. కానీ మనుషులు ఆశ్రయించిన వ్యక్తులు నిరాశ, బాధ, డిప్రెషన్ లో గురి అవుతుంది. కాబట్టి చాలా మంది దుఃఖం, నిరాశ, డిప్రెషన్ కు గురి అవడానికి కారణం ఏంటిది? వారు మనసు జీవగల దేవుల్లో లేదు, వారు మనుషులు ఆశ్రయిస్తున్నారు. అందుకొరకు వారు నిరాశ నిరాశ నిరాశ. కానీ జీవగల దేవుల్లో ఆశ్రయించిన వారు నిరాశతో, దుఃఖంతో, డిప్రెషన్ లో కొనసాగించబడలేదు. జీవగల దేవుని వారు ఆత్మ బలపరిచి, ప్రాణాన్ని పరిశుద్ధపరిచి, గాయాలు కట్టి జీవగల దేవుడు వారిను లేపుతాడు. దేవుడు వారు ఫలిస్తుంది, దేవుని అనుభవిస్తాయి అనమాట. ఇప్పుడు ప్రియులారా దేశం మనం అర్థం చేసుకోవాలి. మన మనస్సు మనల్ని మోసం చేయవద్దనమాట. మన మనస్సును నేర్పించాలి. జీవగల దేవుని ఆశ్రయించడం మనం నేర్పించాలి. చిన్నప్పటి నుండి మన మనసులో ఆశ్రయించుకొని అలవాటు ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేర్పించాలి. సత్యం గ్రహించాలి, మనం నేర్పించాలి. మన మనసును మనం టీచ్ చేయాలి. మన మనసును మనం టీచ్ చేయాలి. మనం అందరి దగ్గర టీచ్ చేస్తున్నారేమో, కానీ మన మనసును మాత్రం నేర్పించడం లేదేమో. కానీ మన మనసును నేర్పించాలి. నువ్వు జీవగల దేవుని ఆశ్రయించు అంతే. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా ప్రాణమా జీవగల దేవుని నేర్చుకో అంతే. అలాగే దేవుడే మనకు నిత్యమైన సహాయుడు, శాశ్వతమైన సహాయం. మన గొప్ప దేవుడు ఉన్నాడు. కాబట్టి గొప్ప దేవుని దేశి మర్చిపోదు. గొప్ప దేవుని మర్చిపోయిన వారు దుఃఖం, నిరాశ, బాధ, సిగ్గులోనే వారు లైఫ్ అలాగే అయిపోతుంది అనమాట. కానీ జీవగల దేవుని ఆశ్రయించిన వారు బలపరచబడతాయి, వారి పైకి వస్తాయి అనమాట. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె వారు పైకి వస్తాయి అనమాట. మరి ఇంగ్లీష్ అయిపోతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం జీవగల దేవునిలో మనం ఆశ్రయిస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం విసిగిపోవద్దు. యేసుక్రీస్తు అవమానాలు సహించాం, తిరస్కారాలు సహించాం. ఎందుకంటే తండ్రి హెచ్చిస్తాడు తెలుసు అనమాట. తండ్రి హెచ్చిస్తాడు.
కాబట్టి తండ్రిని దేవుడు హెచ్చించాం. కాబట్టి ఏ ఉద్దేశంతో అయితే తండ్రిని దేవుడు యేసుక్రీస్తుని పంపించామో ఉద్దేశాలు నెరవేర్చి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మాత్రం కాదు, యేసుక్రీస్తు పరలోకంలో వెళ్ళాం, మనకు వంతుగా వెళ్ళాం, గొప్ప ప్రధాన యాజకుడుగా తండ్రి దగ్గర ఉన్నాం. కాబట్టి తండ్రి దగ్గర యేసుక్రీస్తు మాత్రం కాదు, సంఘం కూడా ఉన్నామన్నమాట. అదే పరిశుద్ధాత్మ వలన అపోస్తలుడైన పౌలు అది అర్థం చేసుకున్నాం. అందుకొరకు ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో రాయబడింది, యేసుక్రీస్తుతో పాటు దేవుడు సంఘాన్ని కూడా నువ్వు లేపామన్నమాట. కాబట్టి సంఘం కూడా యేసుక్రీస్తుతో పాటు ఉన్నామన్నమాట. అది పరలోక సంతోషం, దేశం అదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మీయంగా అది జరిగినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. ఇంకా ఒక వాక్య భాగం. కాబట్టి ప్రియులారా మనం దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం బిసికిపోవద్దు. ఇంకా ప్రియులారా మనం గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనములు కూడా మనం చూస్తున్నట్టే బిసికిపోవద్దు. చూడండి, మనము మేలు చేయడి అందు విసుకక ఉందుము, మనము అనేక మేలు చేస్తేమని తగిన కాలమందు పంట కోతుము. మనము మేలు చేయుడు అంద విసుకక ఉందము. మేలు చేసే విషయంలో, ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో, ఇతరులను దీవించే విషయంలో, వీళ్ళకు ప్రార్థన చేసే విషయంలో, వాక్యం చెప్పే విషయంలో, ఆరాధన నడిపించే విషయంలో, ప్రభువును ఆరాధించే విషయంలో, పరిశుద్ధంగా బ్రతికే విషయంలో, ప్రభుత్వం కలిసి బ్రతికే విషయంలో మనం బిసికిపోవద్దు అనమాట. అంటే మనము మేలు చేయడం అంతా బిస్కక ఉందము అంటే దానికి అర్థం ఏంటది? కొందరు బిసికిపోతున్న వారు ఉన్నారు, పరిస్థితులను బట్టి విసిగిపోతున్న వారు ఉన్నారు. కానీ బిస్కక ఉందం అనే రాయమని విసిగిపోవద్దు, అంటే అలసిపోవద్దు, కృంగిపోవద్దు. మనం పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు, దేవుల్లో ఆధారపడి ముందుకు వెళ్ళాలి. అంటే వారు వేరు నాకు సహాయం చేయలేదని విసిగిపోవద్దు. కాబట్టి మనిషి కాదు, మనల్ని పిలిచే దేవుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. పలానా బ్రదర్ గారి సిస్టర్ కాదు. కొన్నిసారి మనం అలాగే చెప్తారేమో, పలానా బ్రదర్ నన్ను మీటింగ్ లోనికి పిలిచామని, పలానా బ్రదర్ నన్ను పిలిచామని, వారు అలాగే చెప్పారు, ఇలాగే చెప్పారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనను జీవంగా దేవుడు పిలిచాను. ఇప్పుడు దేవుడే మన ఆశ్రయం, ఆధారం అంతే. కాబట్టి సనగవద్దు, గుణవద్దు అనమాట. పిలిచిన దేవుడు 100% ఫెయిత్ఫుల్ అనమాట, ఫెయిత్ఫుల్. కాబట్టి పలానా బ్రదర్, పలానా సిస్టర్ నా కొరకు నమ్మకంగా ప్రార్థన చేయలేదు, నా కొరకు ఆలోచన చేయడం లేదు, అందుకొరకే నా పరిస్థితి అని చెప్పడానికి వీల్లేదు. అక్కడ పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. పిలిచిన దేవుని వైపు మనం చూడాలి. కాబట్టి సనగవద్దు, గుణవద్దు, దిస్కిపోవద్దు. మనం ఏం చేయాలి? మనము అనేక మేలు చేయాలి. మేలు చేస్తే మేలని తగిన కాలమందు పండగోతుము. కాబట్టి ఇప్పుడు మనం బిసిగిపోవద్దు. ఇప్పుడు బిసిగిపోకుండా ఉండాలి అంటే జీవాహారం, వాక్యం మనకు అవసరం, ప్రార్థన మనకు అవసరం. ఆత్మ మనిషి బలపరచబడాలి. ఆత్మ మనిషి బలహీనంగా ఉన్నవారు విసిగిపోవద్దు. అంటే ఆత్మ బలంగా ఉన్నవారు విసిగిపోలేదు, వారు దాన్ని చేర్చుకొని బ్రతుకుతున్నమాట. ఒకటి ప్రార్థన చేసాం, దేవా నా ఆత్మను బలపరచుము, వాక్యం ద్వారా అధికంగా బలపరచుము, నా ప్రాణాన్ని బలపరచుము. కాబట్టి మనం విసిగిపోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం, వాక్యం పౌరు మనకు అవసరం, దేవుని శక్తి మనకు అవసరం. కాబట్టి కృపా దేవుడు అనుగ్రహించిన మన ఆత్మను బలపరిచినాక కాబట్టి మనం విసిగిపోదు, ముందుకే మనం కొనసాగించాలి. మేలు చేసుకొని ముందుకు మనం కొనసాగించాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి ముందుకే మనం అడుగు వేయాలి అనమాట. వెనుకకు మనం చూడవద్దు, నిలవడానికి కూడా వీల్లేదు. మన పరిశుద్ధాత్మతో కలిసి ముందుకే వెళ్ళాలి. ఈ యాత్ర మనం ముందుకే కొనసాగించినాక ఇప్పుడు మేలు చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మేలు చేసుకొని బ్రతికేవారు మనం. యేసుక్రీస్తు కూడా అలాగా మేలు చేసుకొని బ్రతికాం. ఇప్పుడు యేసుక్రీస్తు అనేక మేలు చేసి స్తోత్రం, మన కొడుకు ప్రాణం కూడా పెట్టి, అది చాలా గొప్ప మేలు అనమాట. ఇంకా తిరిగిలేచిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసి అది ఇంకా గొప్ప మేలు అనమాట. అందరు మేలు అనమాట. యేసుక్రీస్తు పుట్టే అది మేలు, యేసుక్రీస్తు ఎన్నో మాటలు కనిపించాం, అది మేలు. గొప్ప పరిచయం చేసాం, అంత మేలు అనమాట. ఇంకా యేసుక్రీస్తు శరీరంలో ఉన్నప్పుడు కూడా మనను చూసాము, అది కూడా గొప్ప మేలు అనమాట. కరుణతో చూసాం, ప్రేమతో చూసాం. ప్రతి యుగాలు మీరు ఆయనతో సింహాసనంలో ప్రభుత్వం కలిసి ఉండడం, మహిమ అనుభవం ఉండడం ప్రభు చూసామన్నమాట.
దాని కొరకు ప్రాణం పెట్టాం, రక్తం కార్చాం. నిత్యం మీరు నేను జీవంగల దేవుని ఒక సొత్తు, ఏసే సొత్తు ఉండాలి. దాని కొరకు ప్రాణం పెట్టామన్నమాట. దానికంటే తక్కువ ఉద్దేశం లేదు, నిత్యం ఉండాలి. ఆ ఉద్దేశంతోనే యేసు క్రీస్తు నువ్వు తండ్రిని పంపాను. పరలోక తండ్రి, నిత్య తండ్రి నిత్య సంకల్పంతోనే, నిత్య ప్రణాళికతోనే తన కుమారుని పంపామన్నమాట. కాబట్టి ఉద్దేశంలో, ప్రణాళికలోనికి, నిత్య సంకల్పంలోనికి దేవుడు తన ప్రేమ ద్వారా మనల్ని కూడా తీసుకుని వచ్చారు. కాబట్టి ఇప్పుడు దేవుని కుమార్తె ఉన్న మనం నిత్య తండ్రి జీవంగా దేవుని ఒక నిత్య సంకల్పంలో ఉన్నామన్నమాట. నిత్య సంకల్పంలో ఉండే చాలు, నిత్య ప్రణాళికలు ఉండే చాలు, నిత్యం దీవెన అనమాట. కాబట్టి ఈ సత్యం మనం గ్రహించలేని వారు ఏం చేస్తారు? దుఃఖం, నిరాశ, బాధతో బ్రతుకుతారు. నా జీవితం ఆమె ఇంకా దీవెన పొందలేదు అని ఒకరు చెప్తున్నారు. కారణం ఏంటది? సత్యంగా గ్రహించకుండా వారు మనసు గుడ్డితనం కలిగి ఉన్నాము. ఆత్మ కన్నులు గుడ్డితనం ఉండే, వాక్య సత్యాలు చూడకుండా ఉన్నామన్నమాట. కాబట్టి దేవుడు హృదయాన్ని, మనోనేత్రాలను పరిశుద్ధాత్మదేవుడు ఓపెన్ చేయనాక సత్యం గ్రహించాలి. సత్యం గ్రహించిన అర్థమైపోతాయి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నన్ను దీవించారు. ఈ సత్యం ఒక 10 సంవత్సరం ముందే గ్రహించి ఉంటే గొప్పగా దేవుని కొరకు వాడబడేది అనమాట. అందుకు సత్యం గ్రహించాలి. బైబిల్ చేతులు ఉన్నంత మాత్రం సరిపోలేదు. చాలా మంది అనుకున్నారు బైబిల్ చేతులు ఉండే అన్ని అయిపోతాయి. బైబిల్ కూడా మంచిది, కానీ బైబిల్ చేతులు ఉన్నంత మాత్రం సరిపోలేదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన సత్యంగా గ్రహించాలి. సత్యంగా గ్రహించలేని వారు గుడ్డితనం అనమాట, గుడ్డివాడుగా బ్రతుకుతారు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలాగా ప్రార్థన చేయాలి. దేవా, హృదయం తరము, సత్యం గ్రహింపు దయచమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు కొందరు సత్యం గ్రహింపలేని వారు లోకానుసరమైన సర్టిఫికేట్ కొరకు వెళుతారు. వెతకి ఆ సర్టిఫికేట్లు ఉన్నాయన్నా నేను గొప్ప అయిపోతాను కాదు. కాబట్టి లోకానుసరమైన సర్టిఫికేట్ కాదు, దానికంటే మనకు అవసరం ఏంటిది? సత్యం, వాక్యం సత్యంగా గ్రహించాలి. పరిశుద్ధాత్మ అది గ్రహించినట్లయితే లైఫ్ చేంజ్ అయిపోతాయి అనమాట. కాబట్టి యాకోబు లైఫ్ చేంజ్ అయింది. యాకోబు అని చూడవచ్చు, తండ్రి దేవుడు నన్ను దీవించామని, తల్లిదండ్రులు తనను దీవించామని, ఇంకా మామ దీవించామని, అన్నయ్య దీవించామని, దీవెన పొందని వ్యక్తి అని, ఆకాశ భూమి సందర్భం అందరి జీవంగా దేవుని చేత నేను దీవించబడిన వ్యక్తి అని గ్రహింపున్నామన్నమాట. అందుకొరకు రాజు ముందు కూడా ధైర్యంతో నిలబడతాను. రాజు, నీవు నాకు ఊమని కాదు, నేను నిన్ను దీవిస్తా అంతే. ఎందుకంటే యాకోబుకు దేవుని అని కాదు, యాకోబు దీవించినట్లయితే జీవం కలిగిన దేవుడు దీవించినట్టు అంతే. స్తోత్రం. యాకోబు దీవించినప్పుడు పరిహారం మనం అర్థం చేసుకోవాలి. యాకోబు నోరరిచి మాట్లాడుతున్నప్పుడు జీవం కలిగిన దేవుడు తన నాలుకను వాడుతున్నామంతే. స్తోత్రం. ఇప్పుడు దేవుని ఒక దీవెన ఫరో రాజు కూడా అవసరం అనమాట, కానీ యాకోబును దేవుడు వాడుతున్నారు. ఇప్పుడు నూతన ఇశ్రాయేలుగా ఉన్న మనల్ని కూడా మనం అర్థం చేసుకోలేదు. తండ్రి దేవుడు యేసుక్రీస్తు మనను దీవించాము. దేవుని కంటే గొప్ప దేవుని ఏమీ లేదు. కొందరు కోరుతున్నారమ్మా గొప్ప దీవెనంగా వస్తాయని. ఇప్పుడు జీవగల దేవుని కంటే గొప్ప దీవెన ఏమీ లేదు. ఈ సత్యం మనం అర్థం చేసుకో, గ్రహించాలి. గ్రహించిన వారు లేపబడతాయి అన్నమాట. వారు ఏం చేస్తారు? వారు స్వయంగా దీవిస్తుంది, ఇతరులను దీవిస్తుంది. ఒకటి బైబిల్లో రాయబడింది, మనం మనల్ని దీవించాలి, ఇద్దరిని దీవించాలి. మనం మనల్ని దీవించాలి, మన ఇద్దరిని దీవించాలి. రెండు చేయాలన్నమాట. కాబట్టి ఇప్పుడు నీవు క్రిస్తువుని కలిగిన, మనం గొప్ప దేవుని కలిగిన వారు, అన్లిమిటెడ్ ఆశీర్వాదం కలిగిన ఈ సత్యం అర్థం చేసుకోవాలి. ఈ సత్యం అర్థం చేసుకుని ఉండే నీ కన్నీరు ఆనందంగా మార్చబడుతుంది. ఈ సత్యం గ్రహించలేని వారే ఏడుపు, దుఃఖం, నిరాశ, బాధతో బ్రతని వారు అందరు చూసినట్లయితే సత్యంగా గ్రహించలేని మనుషులు అనమాట. వారు చెప్తారు, నాకు అన్ని తెలుసు అని చెప్తారు. అన్ని తెలుసు అని, సత్యం అన్ని తెలుసు అంటే ఆనందం ఎందుకు రావడం లేదు? సత్యం గ్రహించి ఉండే ఆనందం వస్తుంది, ధైర్యం వస్తాయి అనమాట, బలం వస్తాయి అనమాట. నిరాశకు ఇంకా చోటు ఉండలేదు, భయానికి చోటు ఉండలేదు అనమాట. సత్యంగా గ్రహించిన కొలది ఫియర్ స్పిరిట్ పారిపోతుంది అంతే. సత్యం ముందు, కృపా సత్య సంపూర్ణమైన జీవంగల దేవుని ముందు దెయ్యాలు నిలబడలేదు, కాలిపోతుంది అంతే. స్తోత్రం. కాబట్టి సత్యంగా ఇలా పరిశుద్ధాత్మను గ్రహించే కృప దేవుడు అనుగ్రహించిన. కాబట్టి మనం విసిగిపోవద్దు.
ఇప్పుడు విసిగిపోకుండా ఉండాలంటే ఆత్మ మనిషికి బలం, ఆత్మ బలం అవసరం. పరిశుద్ధాత్మదుడు ఆత్మను బలపరిచినాక, వాక్యం ద్వారా బలపరిచినాక, కాబట్టి మనం మేలు చేసుకొని ప్రతిరోజు మేలు చేసుకొని బ్రతకాలి. కొందరు చెప్తారేమో, నాకు మేలు చేయడానికి మంచి అవకాశం దొరకలేదని, మంచి సమయం దొరకలేదని. సమయం దేవుడు మనకి ఇచ్చేసాం, అదే లైఫ్ అనమాట. టుడే దేవుడు మనకి ఇచ్చిన సమయం అనమాట. కొందరు ముందే కలిసి నిద్రించిన వారు ఉండవచ్చు, దాని గురించి ఇంకా బాధపడినా ఏంటో వీల్లేదు. కాబట్టి ఉన్నవారని బ్రతికిన వారని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎన్నాళ్ళు ఈ భూమిలో దేవుడు సమయం ఇస్తాడని మనం చెప్పలేని దేవుని చేతలో ఉంది. ఇప్పుడు ఇచ్చిన సమయం సద్వినియోగం చేయాలి. కొందరు నాకు ఇచ్చిన సమయం జ్ఞానం లేకుండా జ్ఞానం ఉంది అని అనుకొని ఇచ్చిన సమయం వాడుకోకుండా ఫలించని అనుభవం. ఇచ్చిన సమయం అని వాడుకోవాలి. దేవుడు ఇచ్చిన సమయం ఖరీదు, చాలా విలువైనది, శ్రేష్టమైనది. అది ఈ రోజు మనం దేవుడు ఇచ్చాము, అది వాడుకోవాలి. కొందరు ఏం చెప్తారు, నేను చేస్తాంలే, సమయం నేను వాడదాం, కానీ నాకు సమయం ఇవ్వము, రేపు చేస్తాం. కొందరు ఒక తలంపు అదనమాట. ప్రతిరోజు రేపు వారు ఫలించలేదు. వారు కూడా నిరాశ, దుఃఖం, బాధలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రతిరోజు వారి యొక్క తలంపు అలాగనమాట, రేపు నేను చేస్తాను. ఈ రోజు మాత్రం నాతో చెప్పవద్దు, ఈ రోజు మాత్రం నాతో అది చేయము ఇది చేయమని చెప్పవద్దు, రేపు చెప్పు. ప్రతిరోజు చెప్పిన వారు చెప్తారు రేపు రేపు రేపు. ప్రతిరోజు వారికి రేపే. అంటే ఈ రోజు మనం చూడాలి, దేవుడిచ్చిన ఈ రోజు మనం తలెచ్చుకోవాలి. ఈ రోజు దేవుడిచ్చాము, ఈ రోజు నేను బడబడాలి, ఈ రోజు నేను సమయం దేవుడిచ్చిన సమయం, ఈ రోజు ఇచ్చిన సమయం విలువ ఉన్నదని అర్థం చేసుకోవాలి. కొందరేమో వారికి రేపు అనమాట, వారికి భవిష్యత్తు మాత్రం విలువైనది, కానీ ఈ రోజు వారికి విలువ లేదని. రేపు అంటే వారు కళలో బ్రతున్న వారు అనమాట. డ్రీమ్ వేల్డ్, వారు జీవితం అంతా కూడా కళ అనమాట. స్వప్న అంటే కళలు, కళలో పెద్ద కళలు, కానీ కళలు జీవితం అంతా కళలుగా మిగిలిపోతాయి అనమాట వారి జీవితం. ఇప్పుడు దేశీ ప్రియుల కళల నుండి బయటకు రావాలి, అసలైన జీవితంలోనికి రావాలి, అసలైన జీవితంలోనికి బయటకు రావాలి అనమాట. ప్రసెంట్ లోనికి రావాలి. టుడే నేను ఎలాగ బ్రతకాలి, ఈ రోజు నేను ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ సహాయం అడగాలి. కొందరు ప్రార్థన చేస్తారు కానీ దేవుడు మాట్లాడతారు కానీ నో చెప్తారు. ప్రభుత్వుడు చెప్తారు, ఈ రోజు కాదు, నేను ప్రభుత్వుడు చెప్తారు, నేను రేపు చేస్తాను. ఇక్కడ వారు అలవాటు అలాగైపోయింది అనమాట, మనసు అలాగైపోయింది. కాబట్టి మారు మనసు ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రభు ఏ రోజు నేను నాతో మాట్లాడి ఉండే, నేను ఈ రోజు ఇప్పుడే చేస్తాం అని ఉత్సాహం చూపాలి అన్నమాట, ఉత్సాహం కావాలి. కొందరు దాన్ని కూడా ఆలస్యం చేస్తారనమాట ప్రభు. ఇంకా కొందరు తప్పిస్తారు, నాతో చెప్పవద్దు, వేరే వారితో చెప్పు ప్రభు, నాతో చెప్పవద్దు. ప్రియులారా, మనం చూస్తున్నట్టే పేతురుతో దేవుడు ఒక ఛాన్స్ వచ్చింది, పేతురుకు ఒక ఛాన్స్ వచ్చింది. ప్రభు అడిగాం, ఒకసారి ఇస్తారా, ఇచ్చేస్తుంది. ఇక ప్రభు మాట్లాడిన మాటకి మనం చూసిన ఆ క్షణమే పేతురు ఆ నిమిషంలోనే, ఆ సెకండ్లోనే లోబడామన్నమాట. ఆ నిమిషంలో లోబడే మనమైతే ఏం చెప్తాం, థ్యాంక్ యూ చెప్తాం. చెప్పిన మాటకి థ్యాంక్ యూ, నా దగ్గరికి వచ్చినవాడు థ్యాంక్ యూ, కానీ మీరు చెప్పినది నేను రేపు చేస్తామని చెప్పిన వారు భవిష్యత్తు రోజు రేపు అలాగే వారు ఏమవుతుంది, ఆశీర్వాదాలు అనుభవించకుండా ఉండడానికి ఉన్న ప్రాముఖ్యమైన కారణం అదనమాట. కొందరు ఆశీర్వాదాలు అనుభవించకుండా ఉండడానికి ఉన్న ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ప్రతిరోజు రేపు 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 అని చెప్పి కొందరు కొన్ని నెలలు, సంవత్సరాలు అలాగే నెట్టేసుకొని తీసుకొని వచ్చి ఉండవచ్చు. కానీ కొందరు ఉన్నారు ప్రజెంట్ లైఫ్ టుడే పేతురు లాగే, ఈ రోజు నాతో మాట్లాడము, నేను ఈ రోజు ఇప్పుడే నేను లోపడదాను అంతే. కాబట్టి మనమేమో ప్రభు మీరు మాట్లాడాము, నాకు లోబడే అంత సామర్థ్యం లేదు, నాకు అంత శక్తి లేదు, బలం లేదు, ధైర్యం లేదు, అది కూడా ప్రభుత్వం చెప్తారేమో. అదైనా ప్రభుత్వం చెప్పలేదు, ప్రభు మీరు మాట్లాడుతున్నాం, చేసే సామర్థ్యం నాకు లేదు, నాకు సామర్థ్యం దయచేయమని ఒక మాట ప్రభుత్వం చెప్పి ఉండే. సర్వశక్తి మందుడైన జీవంగల దేవుడు తప్పకుండా మనం ఊహించిన దానికంటే ఎక్కువ శక్తి సామర్థ్యం అనుగ్రహిస్తాడు. కానీ రేపు నేను చేస్తామంటే వీళ్ళ కష్టం.
ప్రభు ఎలాగ సాయం చేస్తాడు, అలాంటి ఉన్న వ్యక్తులకు ప్రభు ఎలాగ సాయం చేస్తాడు. కాబట్టి మనం టుడే ఈ రోజులోకి రావాలి, డ్రీమ్ లైఫ్ నుండి బయటకు రావాలి, కళా జీవితం నుండి బయటకు రావాలి. టుడే ప్రభు నాతో మాట్లాడడం నేను చేస్తాను. ఇంకా ఒకవేళ బలం లేదని కూడా ప్రభుత్వం చెప్పాలి, ప్రభు నన్ను బలపరచు, సింపుల్, నన్ను బలపరచు అన్నందు నేను సమస్తం చేయను. బలహీన లేదని కాదు, నాకు బలహీనత ఉంది అనగానే ప్రభు నన్ను, కొందరు బలహీన చూసుకొని అంత రేపు మార్చేస్తారు. బలహీన ఉంది నాకు ప్రభు, ఆ బలహీన అంతా మరచబడాలి, అప్పుడు నేను వాడబడదాం. వారు శూన్య లెక్కన అవుతారు, గాలి లెక్కన వారులే. కానీ ఈ రోజు ప్రభు నన్ను బలపరచు, నేను నిలబడదాను. అలాంటి ఉన్న వ్యక్తులను జీవగలదుడు అభిషేకించి వాడుతున్న కాలంలో మనం ఉన్నాం. కాబట్టి టుడే మనం వాడుకోవాలి, టుడే మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఎంత గొప్ప రోజు అని అర్థం చేసుకోవాలి, ఎంత విలువైన రోజని, దేవుడు ఇచ్చిన రోజు ఎంత విలువైన గొప్ప, దాన్ని మనం వర్ణించలేదు. అంత విలువైన రోజు ఈ రోజు అర్థం చేసుకోవాలి. కొందరికేమో కొన్ని రోజులు మాత్రం, వారికి న్యూ ఇయర్ రావాలి, లేదంటే December 25, లేదంటే గుడ్ ఫ్రైడే, లేదంటే ఈస్టర్, లేదంటే పలానా ఒక రోజు, అదే గొప్ప రోజు కొందరు అనుకున్నారు. కానీ ఆ రోజు కూడా గొప్పది కాదని నేను చెప్పడం లేదు. ఓకే, ప్రతిరోజు గొప్పది. ఈ రోజు కూడా చాలా ఖరీదైన రోజు అనమాట. ఖరీదైన సమయం తండ్రిని దేవుడు మనకి ఇచ్చాం. అదే మనకు చూడండి, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది, సమయం ఎవరిచ్చాం, మనం కొనేది కాదు. సమయం మాత్రం మనకు కొనడానికి వీల్లేదు. జీవగల దేవుడు ఇచ్చిన సమయం ఖరీదు కాదని ఎవరు చెప్తారు? ఇప్పుడు జీవగల దేవుడు ఇచ్చిన ఈ జీవితం విలువ కాదని ఎవరు చెప్తారు? కాబట్టి దేవుడు ఇచ్చిన జీవితం, ఈ సమయం విలువ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఎంత విలువ కలిగిన దేవుడు అని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అప్పుడే దేవుడు ఇచ్చే సమయంకు విలువ అర్థం అవుతుంది. దేవుడు ఎంత విలువ కలిగిన దేవుడు, ఎంత గొప్పవాడని అర్థం కాలేని వ్యక్తులు దేవుడు ఇచ్చిన ఈ సమయం ఒక విలువ కూడా వారికి అర్థం కాదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు ఎంత గొప్పవాడు. కాబట్టి యేసుక్రీస్తు అది చాలా సరి చెప్పింది, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఈ గరీబుడు అనుగ్రహించిన మన దేవుడు జీవంగల దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు గొప్పవాడు. విలువ కలిగిన దేవుడు ఇచ్చిన ప్రతిదీ విలువ ఉంది, ప్రతిదీ విలువ. మనమేమో విలువ లేదని మనం అనుకున్నారేమో. సాతాను అబద్ధాలు నమ్మి, ఇప్పుడు సత్యం మనం నమ్మాలి. ఇప్పుడు ఇలా సత్యం మనం అర్థం చేస్తుంది, దేవుడు చాలా విలువగలిగిన దేవుడు. విలువగలిగిన దేవుడు ఇచ్చిన ఈ టుడే కూడా, సమయం కూడా చాలా ఖరీదు. మీ జీవితం కూడా చాలా విలువైనది. కాబట్టి మీ జీవితాన్ని విలువైన దేవుడు విలువైన దేవుడు ఇచ్చాము. ఆ జీవితాన్ని పాడి చేయొద్దు అనమాట. దాన్ని వ్యర్థం చేయొద్దు, దాన్ని వేస్ట్ గా చేయవద్దు అనమాట. ఇప్పుడు జ్ఞానం దేవుడు జ్ఞానం కొద్దిగా జ్ఞానం ఇస్తాడు, అడగాలి, దేవా నాకు జ్ఞానం తెలియము, ఈ రోజు ఎంత విలువ ఉందని జ్ఞానం నాకు నేర్పించమంటే దేవుడు నేర్పిస్తాడు, మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మేలు తగిన కాలమందు పండగోతము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఏడను అంటే మనం మేలు చేయాలి అంతే. ఇప్పుడు అది వాడుకోవాలన్నమాట, వాడుకోవాలి. ప్రియులారా, వాడుకోవాలి. దేవుడిచ్చిన జీవితం, దేవుడిచ్చిన ప్రభావాలు, సమయం దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసుకొని వాడుకోవాలి. వాడుకోవడం నేర్చుకోవాలి. వారు ఇంగ్లీష్ అవుతుంది, అనమాట. వారు ఫలిస్తుంది. ఇప్పుడు దేవుడిచ్చిన సమయం పిల్లలు మనం, కాబట్టి మనం విసిగిపోవద్దు. చూడండి, మనము మేలు చేయడంతో విసుకడానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ విసిగిపోవద్దని పరిశుద్ధాత్మ చెప్తుంది. విసిగిపోవద్దు. ఒకటి, తిరస్కరించబడిన పాపాత్మల చేత తిరస్కారం ఉన్న యేసుక్రీస్తును ధ్యానించాలి. యేసుక్రీస్తు పొందిన అంత తిరస్కారం మనం పొందలేదు. యేసుక్రీస్తు అనుభవించిన అంత శ్రమలు మనం ఇంకా అనుభవించలేదు. ఇప్పుడు మన శ్రమలు యేసుక్రీస్తు శ్రమ కన్నా గొప్పది కావు. కాబట్టి యేసుక్రీస్తును ధ్యానిస్తాం. యేసుక్రీస్తు తిరస్కరించబడే మనుషుల చేత, కానీ తండ్రి చేత యేసుక్రీస్తు తిరస్కరించబడలేదు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు అనేకుల చేత తిరస్కరించబడి ఉండొచ్చు, అనేకులు నిన్ను ప్రేమించలేదు, కానీ నువ్వు తండ్రి చేత, పరలోక తండ్రి చేత తిరస్కరించబడిన వ్యక్తి కాదనమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. పరలోక తండ్రి చేత, క్రీస్తు చేత మనం ప్రేమించబడిన వారం, ప్రాణం కంటే ప్రేమించాలి. ఈ ప్రేమ మనకు చాలు, దేవుని ప్రేమ చాలు. కాబట్టి తండ్రి నిన్ను ప్రేమించలేదని, లేదా తల్లి నిన్ను ప్రేమించలేదని, లేదా పలానా వ్యక్తి నిన్ను ప్రేమించలేదని దుఃఖం, నిరాశతో ఉండడానికి అవసరం లేదు అని మనం ఆనందించాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నన్ను ఎంతో హత్తుకున్నాము, ఎంతో నన్ను ప్రేమించాము, నన్ను అంగీకరించాము, నిత్యం
దేవుని కుమార్తెగా, దేవుని ఇంటి వారుగా, దేవుని ఫ్యామిలీ మెంబర్గా, పెళ్లి కుమార్తెగా, జీవగలన సంఘంగా, దేవుని శరీరం యేసుక్రీస్తుగా శరీరంగా దేవుడు మనం మార్చి సూపర్. కాబట్టి యేసుక్రీస్తు మన శిరస్సు. కాబట్టి ప్రియులారా మనం ఆనందిస్తాం, వాక్యంలో ఆనందిస్తాం. వాక్యంలో మనం ఆనందించడానికి 100% మనకు కారణాలు ఉన్నాయి. కాబట్టి పరిస్థితిని బట్టి నువ్వు ఇంకా ఎంతకాలం దుఃఖం, నిరాశ, బాధతో బ్రతారు. పలానా బ్రదర్ సహాయం చేయలేదని ఎంతగానో మాట్లాడతారు. డాడీ సహాయం చేయలేదని ఎంతగానో మాట్లాడతారు. పరలోక తండ్రిని మర్చిపోయి. ఒకటి పరలోక తండ్రిని జ్ఞాపకం చేయాలి. తల్లి కుమారతి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని జ్ఞాపకం చేయాలి. యాకోబు అదే చేశామన్నమాట. స్తోత్రం. అన్నయ్య నాకు సహాయం చేయలేదని చెప్పలేదు, మామయ్య నాకు సహాయం చేయలేదు ఇలాంటి మాట లేదనమాట. నేను చెప్పడానికి ఉంది మాటలు. జీవం కలిగిన దేవుడు, నేను ఒక కర్రతోనే నేను యోర్దాను నది తాండి వెళ్ళాను. ఒక కర్రతోనే, కర్ర మాత్రం కాదు, కర్ర మాత్రం కాదు, తండ్రి కుమార్ అంటే జీవం కలిగిన దేవుడు యాకోబుకు అండగా వెళ్ళామన్నమాట. ఒక కర్రతోనే నేను వెళ్ళామని న్యాచురల్ గా చెప్తున్నాం, కానీ సూపర్ న్యాచురల్ గా ప్రియులారా మనం చూస్తుంటే యాకోబు ఒంటరిగా వెళ్ళలేదు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే జీవగల దేవుడు యాకోబును చూసామంతే. సోదరు, కాబట్టి నిన్ను దేవుడు చూడలేదా? నన్ను కూడా చూశాను. మనల్ని ఇంకా మనం చూస్తున్నట్టే జగత్ పునాది వేయబడక మునిపే చూసా, ఎన్నుకున్నాం అనమాట. సోదరు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే యాకోబును చూసాము, యాకోబు ఫలించాము. అంటే ఒక్క కర్రతో వెళుతున్నాం, కానీ కర్ర మాత్రం కాదు, జీవగల దేవుడు కూడా యాకోబుకు దేవుడు ఉన్నాం, దేవదూతలు కూడా ఉన్నాం అనమాట. సోదరు, ఇప్పుడు దేవుడు అండగా ఉన్న యాకోబును మోసం చేయడానికి ఎవరికి వీల్లేదనమాట. తండ్రికి కానీ, ఇంకా సహోదరులకు కానీ, అన్నయ్యకు కానీ ఎవరికి వీల్లేదు. అది అసాధ్యం అనమాట. ఇప్పుడు వారు ట్రై చేసి ఉండొచ్చు, కానీ అది స్తోత్రం. తన జీవంలో దేవుడు ఉన్న కాబట్టి, అనుకూలంగా ఉన్న కాబట్టి వారు దీవించబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూడొచ్చు, యాకోబు చెప్పిన మాట, నేను ఒక కర్రతో వెళ్ళాం, జీవగల దేవునితో కలిసి తిరిగి వచ్చినప్పుడు పెద్ద గుంపుగా మార్చబడాం. అంటే ఫలించే అనుభవం అనమాట. ఇప్పుడు జీవగల దేవునితో కలిసి బ్రతుకుని వారు యేసునామలో ఫలించినాక, క్రిస్తువును కలిగిన యేసు రక్తములో ఆశ్రయిస్తున్న, యేసునామలో ప్రార్థన చేసిన నువ్వు ఫలిస్తాను. ఇప్పుడు వందరు చెప్తారు, యేసు గురుసు ప్రాణం పెట్టాం కదా, మరణించాం కదా, సమాధులు ఉన్నాం కదా, గొప్ప అని బయటకు రాదని కొందరు చెప్తారేమో. కానీ తండ్రిని దేవుడు లేపుతాడు అంత. పునరుద్ధానుడు అన్నంత క్రిస్తు లేపుతాడు, అంత దేవునికి సాధ్యం, లేపుతాడు. కాబట్టి ఇవంత లోతైన సమాధి అనుభవములు ఉన్నా సరే, అంత లోతైన బంధకములు ఉన్నా సరే, అంత సాతాను అబద్ధాలు నీ తలంతా కూడా నింపబడిన స్థాయిలో ఉన్నా సరే, సత్యవాక్యానికి చోటు ఇవ్వండి. కృపా సత్య పూర్ణ క్రిస్తుకు చోటు ఇవ్వండి. క్రిస్తు బంధకాలన్నీ తొలగిస్తారనమాట. సర్వాధుని క్రిస్తును తెరలేచిన అదే పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ను కూడా చెప్తాడు. ఇప్పుడు ఎవరితో ఎక్కువ క్లోజ్ ఉండాలి? నాన్నతో క్లోజ్ ఉండాలా, తల్లితో క్లోజ్ ఉండాలా, భర్తతో, భార్య, పిల్లలతో, ఇంటితో. కొందరికి ఇల్లు అంటే చాలా ప్రాణం కావచ్చు, కొందరికి బండి బంగారం ఉంటే చాలు, కొందరికి చీర కావచ్చు, షర్టు ప్యాంట్ కావచ్చు, కొందరికి డబ్బు కావచ్చు, బ్యాంక్ అకౌంట్ లో డబ్బు ఉంటే చాలు. ఒకటి దాని నుండి బయట రావాలి మనసు. ఒకటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని హత్తుకోవాలంతే. జీవగల దేవుని హత్తుకోవాలి, గట్టిగా పట్టుకోవాలంతే. దేవుడు మనల్ని పట్టుకున్నాం, మనం కూడా క్రిస్తుని గట్టిగా పట్టుకోవాలి. ప్రభువుని మనం ముద్దాడే వారి ఉండాలి. కీర్తనములు 2వ అధ్యాయంలో చూడవచ్చు, ఆమె కుమారుని ముద్దు చేయమని. ఒకటి ప్రభువుని మనం ముద్దాడే వారు ఉండాలి, అంటే జీవగల దేవుని ప్రేమించే వారు ఉండాలి అనమాట. అంతే. ప్రేమించే హృదయం ఉండే చాలు, మన పరిస్థితులన్నీ మారుతాయి అనమాట. జీవగల దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి, తిరిగి దేవుని ప్రేమించే వారు ఉండాలి. కాబట్టి దేవుని ప్రేమించే విషయంలో కూడా విసిగిపోరు. ఆరాధన ఆపుతున్నామంటే దేవుని ప్రేమించే విషయంలో విసిగిపోతున్నట్టే. అంటే ప్రేమించే ఎఫెసు సంఘం మొదటి మనం చూసినట్లయితే ఆది ప్రేమ చాలా లోపు. ఇప్పుడు ఆరాధన, ప్రార్థన, స్తుతులు అన్ని ఉండొచ్చు, కానీ ఎఫెసు సంఘంతో ప్రభు మాట్లాడే, నువ్వు మొదటిగా నన్ను చాలా ప్రేమిస్తున్నావు, కానీ ఇప్పుడు ప్రేమ అందలేదు. దేవుని ప్రేమించే విషయంలో తగ్గిపోయే వారు మనం చూడవచ్చు. వారు ప్రార్థన చేయలేదు, ముందలాగా చేయలేదు, ఆరాధన చేయలేదు, స్తుతించలేదు, కానుకలు వారు దేవుని రాజ్యానికి ఇవ్వలేదు, సువార్త పరిచయం చేయలేదు. ఎందుకంటే వారు విసిగిపోయారు, ప్రేమలో తగ్గిపోయారు. కాబట్టి ప్రేమలో తగ్గిపోయిన వారు మారు మనసు పొందలేదంటే ప్రభు దాన్ని తీసివేస్తాడు.
ప్రభు దాన్ని తీసివేశారు. అది కూడా ప్రభుకు సామర్థ్యం ఉంది. ఇప్పుడు ప్రియులారా, మారు మనసు మాత్రం చెప్పండి. ఇప్పుడు సంగతి దేవుడు, నువ్వు మారు మనసు ఉండాలి. మొదటి ప్రేమలోనికి నీవు తిరిగి రావాలి. ఆ పేతురును మొదటి ప్రేమలోనికి తిరిగి దేవుడు పునరుద్ధరణకు నడిపించామన్నమాట. ప్రేమ తగ్గిపోదు. ప్రభువుని ప్రేమించే విషయంలో తగ్గిపోయిన స్థాయిలో ఉండే ప్రతి చోటులో కొరత కనిపిస్తాయి అన్నమాట. కొరత తీర్చబడాలంటే ప్రభువుని ప్రేమించాలి. సత్యకర్తైన దేవుని ప్రేమించకుండా ప్రియులరాగా నా కొరత తీర్చమంటే అది సాధ్యం కాదు. కాబట్టి మనం మార్బల్సిపోతాను. ప్రభువుని తగ్గించాను. అవును ప్రభు, నేను ప్రభు మిమ్మల్ని ప్రేమించే కృప నాకు దయచేయమని ప్రార్థించండి. అంతే. దేవుడు మనకు తిరిగి ప్రభువుని ప్రేమించే స్థాయిలో మనం ఉండాలి అన్నమాట. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసు, పూర్ణ శక్తితో ప్రభువును ప్రేమించేవారు వారు ఫలిస్తే అంతే. వారిని ఆపడానికి, వారు ఫలించకుండా ఆపడానికి ఎవరికూ సాధ్యం కాదు. ఏ శాతానికి ఏ మనుషులు ఎవరికి సాధ్యం కాదు. ఇప్పుడు ప్రేరణ మనం ప్రభువును ప్రేమిస్తాం. ప్రభువును ప్రేమిస్తున్న స్థాయిలో మీరుండే పరిశుద్ధాత్మ సహా మీరు ఫలిస్తుంది. మీరు దేవుని అనుభవిస్తుంది. నిత్య యుగాలు దేవుని అనుభవిస్తాయి అనమాట ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రభువుని ప్రేమిస్తాం. ఈ విషయంలో మాత్రం మనం విసిగిపోవద్దు. అలాగే ఈ విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ అవ్వద్దని ప్రభువుని ప్రేమిస్తాం. ప్రభువుని ప్రేమించే వారు లేపబడుతుంది. వారి బలవంతులుగా బయటకు వస్తాయి అనమాట. ఫలించిన స్థాయి ఫలిస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా మనం ప్రభువుని ప్రేమిస్తాం అమ్మాను. కాబట్టి మనం మేలు వేసుకొని ముందు కొడదాం. కాబట్టి యేసు నామములో మేలు వేస్తున్న మనం పంట ఉంది అనమాట. పంట ఉంది కాబట్టి కోత ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం నమ్మకంగా మేలు చేస్తున్న వారికి ఉంటే ఏమవుతుంది? కోత కూడా అంత ఘనం, అంత శ్రేష్టమైనది అనమాట. కాబట్టి కోత నిత్యం యుగాలన్నమాట. దేవునికి స్తోత్రం లేదు. కాబట్టి ఇదే సమయం. కాబట్టి సమయం దేవుడు ఇచ్చాము. ఈ సమయం మనం వాడదాం. అక్కడ జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించినాక మంచి తీర్మానం చేస్తాం. రేపు కాదు, ఈ రోజు దేవా మీరు ఇచ్చింది. ఈ రోజు మీ చిత్తానుసరంగా బ్రతకదామని ఆలోచన కాదు, డ్రీమ్ యుగం నుండి బయటకు రావాలి, కళ నుండి బయటకు రావాలి. ఈ రోజు ప్రాక్టికల్ లైఫ్ లోనికి రావాలి. ఈ రోజు ఆమె పరిశుద్ధాత్మతో కలిసి మన వంతు మనం చేయాలి. ఈ రోజు చేయాలి. కూడా రేపు ఇచ్చి ఉంది రేపు. కాబట్టి జంప్ చేయవద్దు అనమాట. రేపు నేను చేస్తామని పోస్ట్ పోన్ చేయవద్దు. చాలా మంది అలాగే ప్రతిరోజు అలా చేస్తారు. కాబట్టి మనం మార్పునస్ ఉంది. ఈ రోజు దేవుడు ఇచ్చాను, ఈ రోజు నేను చేస్తాం. రేపు ఒకవేళ పొరుగు ఇచ్చి ఉండే చేస్తాం, లేదంటే లేదు అంతే. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా మనల్ని ఉదయించినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, దేవా మీరు సర్వశక్తి ముందు సర్వజ్ఞాని, మా హృదయం ఎరిగిన దేవా మీకు ఆరాధన తండ్రి. మా పరిస్థితులు ఎరిగిన దేవ మీకు వందనాలు తండ్రి. తండ్రి దేవా ఎక్కడైనా తప్పిపోయిన స్థాయి ఉండే తండ్రి మారు మనసు తండ్రి దయచేము. మిమ్మల్ని ప్రేమించే విషయంలో ఇక్కడ తండ్రి తగ్గిపోయి ఉండదు. క్షమించము తండ్రి. పూర్ణ హృదయ, పూర్ణ మనసు, పూర్ణ శక్తితో ప్రభు మిమ్మల్ని ప్రేమించే కృప తండ్రి మాకు దయచేము తండ్రి. విసిగిపోకుండా తండ్రి మేము ప్రభావ మిమ్మల్ని ధ్యానించుకొని బలం అందుకొని ముందుకు, మీ వాక్యాలు ధ్యానించుకొని బలం అందుకొని ముందుకు కృప తండ్రి దయచేము. ఆమె మనిషి బలపరచండి, ప్రాణగాలి స్వస్థపరచండి. పరలోక తండ్రి ఉన్నాడని లోతైన గ్రహింపు తండ్రి మాకు దయచేము తండ్రి. మనుషులు ఒకవేళ తిరస్కరించిన, వాహనపరిచిన, ఇన్సులు చేసిన, సహాయం చేయలేని స్థాయిలు ఉన్నా కానీ మీరు మాత్రం సహాయం చేస్తే దేవుడు తండ్రి. పిలిచిన దేవ మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. మీరు బలపరిచే దేవుడు తండ్రి. మీరు మన దీవించే దేవుడు తండ్రి. ప్రజలు మోసాలు చేస్తున్నా గాని నానా గాని తండ్రి మేము దేవుని పొందనట్టు మీరు మిరక్కలు చేసే దేవుడు తండ్రి. అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. యాకోబుని దీవించిన దేవుడు ఉదయనిస్తున్న మమ్మల్ని కూడా మేము క్రిస్తు ద్వారా తండ్రి మమ్మల్ని దీవించినట్టు ఉందన్న. మేము క్రిస్తు ద్వారా దీవించబడిన వారమని గ్రహింపు లోతుగా తండ్రి మాకు తండ్రి దయచేము తండ్రి. ఓ హెడాబా కరడిన సోడు మమ్మల్ని క్రిస్తువును తండ్రి, క్రిస్తువుని అనుగ్రహించి అభిషేకం అనుగ్రహించి సత్యాలు చేత మీ ఆత్మ ద్వారా మనం దీవించినట్టు ఉందన్నారు. దీవెన పొందిన మేము నగలు దీవించే కృప తండ్రి, మనసు ఆ ఉత్సాహం మాకు తండ్రి దయచేము తండ్రి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ మమ్మల్ని దీవిస్తాం. మా రాష్ట్రం దేశం దీవిస్తున్నాం. గొప్ప శాంతి నెమ్మది మా రాష్ట్ర దేశంలో కలిగినాక తండ్రి ఈ రోజు అనుగ్రహించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని మీ చిత్తానస వాడుకోము తండ్రి. ఓహే డాబా కారబిన కుడి వచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. బలపరచం, ఆరోగ్యం, దీర్ఘాయుష్యం తండ్రి దయచేము. దీవిస్తున్నాం. మీ రక్తం మీద మహిమగన్నత మీకు అభ్యసం యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దరిద్ర సహవాసం అందరికీ ప్రార్థన ఇస్తున్న విషయంతో యేసు క్రీస్తు రెండవ రాకడ దాకా ఉంటున్నాడు. ఆమేన్.